హలో ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్లో కావచ్చు, ఇన్సూరెన్స్లో కావచ్చు, నెట్వర్కింగ్ ప్రోడక్ట్స్లో కావచ్చు, అంటే ఎనీ ఫ్రీలాన్స్ సేల్స్ పర్సన్ సఫర్ అయ్యేటువంటి ఒక పాయింట్ ఏంటంటే లీడ్స్ని జనరేట్ చేయడం. స్టార్టింగ్లో ఏం చేస్తాడంటే ఒక సేల్స్ పర్సన్ తన డియర్ అండ్ నియర్ అంటే తన ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్ వీళ్ళ దగ్గరికి వెళ్తాడు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రోడక్ట్ చెప్తాడు. కొనేవాళ్ళు కొంటారు. ఒక్కసారి ఆ రిసోర్స్ అయిపోయిన తర్వాత 90% ఆఫ్ ఈ ఫ్రీలాన్స్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే అవుట్ సైడ్ మార్కెట్కి వెళ్ళాలంటే వీళ్ళు వెళ్ళడానికి కావాల్సిన ఆ మైండ్ సెట్ కావచ్చు, ఆ స్కిల్స్ కావచ్చు ఉండకపోవడమే దానికి కారణం. ఇక్కడ ఈ పాయింట్లో చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న స్కిల్ డెవలప్ చేసుకోవాలి. స్కిల్ అనేసరికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి స్కిల్ కూడా మనం నేర్చుకోవాల్సిందే. భగవంతుడు మనకిచ్చే ఏకైక స్కిల్ ఏంటంటే బ్రీతింగ్ స్కిల్స్. శ్వాస తీర్చుకోవడం ఒక స్కిల్ మాత్రమే పుట్టుకతోనే వస్తుంది, అది ఎవరు నేర్పక్కర్లేదు. మిగతా స్కిల్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిందే. సో దీంట్లో కూడా ఈ స్కిల్ ఏంటంటే దీని పేరు ఏబిపి, అంటే ఆల్వేస్ బీ ప్రాస్పెక్టింగ్. అంటే మనం ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా మనం ప్రాస్పెక్టింగ్ అనేది చేస్తూనే ఉండాలి. నేను ఒక చిన్న విషయం చెప్తాను. మా ఫ్రెండ్ ఉండేవాడు హరికిషోర్ అని. నేను ఒక బస్లో వెళ్తున్నాం. బస్లో ఒక గంటన్నర ప్రయాణం చేసి ఒక ప్లేస్కి వెళ్ళాలి. నేను బస్ ఎక్కగానే నేను ఐదర్ ఫోన్ తీసుకుంటా, లేకుంటే ఒక బుక్ తీసుకుంటా, న్యూస్ పేపర్ తీసుకుంటా, లేకుంటే పడుకుంటా. కానీ మా ఫ్రెండ్ ఏం చేస్తాడంటే చుట్టుపక్కల వాళ్ళతో మాటలు కలిపేస్తాడు. మాటలు కలిపేసి ఆ గంటన్నర జర్నీ అయిపోయేసరికి వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ విషయాలు, అంటే వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అన్నీ కూడా తెలుసుకుంటాడు. నెక్స్ట్ డే నుండి వాడు వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తుంటాడు, వాట్సాప్ చాటింగ్ చేస్తుంటాడు, వగేర ఫోన్లో మాట్లాడడం ఇలాంటివి చేస్తుంటాడు. అది వాడి ఇంట్రెస్ట్, అది వాడి స్కిల్ అది. అండ్ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే వాడి సేల్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రాస్పెక్టింగ్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాస్పెక్టింగ్ లిస్ట్ వాడిని పెరుగుతూనే ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనం డెవలప్ చేసుకోవాల్సిన స్కిల్ ఏంటంటే ఏబిపి, దట్ ఈస్ ఆల్వేస్ బీ ప్రాస్పెక్టింగ్. మనం ఇతరులతో పరిచయాలు పెంచుకుంటూ ఉండాలి, మాటలు కలుపుతూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, మనం వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఈ లిస్ట్ అనేది పెంచుతూ ఉన్నప్పుడు మనకు డైలీ ఆ ప్రాస్పెక్ట్ లిస్ట్ అనేది డైలీ పెరుగుతూనే ఉంటుంది, మన సేల్స్ అనేది ఆగకుండా ఉంటుంది. ఈ యొక్క స్కిల్ మీరు డెవలప్ చేసి చూడండి, ఖచ్చితంగా మీ సేల్స్ కూడా అద్భుతంగా పెరుగుతాయి. ఆల్ ది బెస్ట్.